వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం తీయండి ఫాస్ట్గా. వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. ఆమేన్. దేవుడు ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. వాక్యం ఈ సంవత్సరం అంతటికి ఈ వాక్యం మీకు గుర్తుండాలి. ఎందుకంటే మొదటి రోజు మనం మాట్లాడుకునే మాట అన్నిటికన్నా ఈ లోకంలో మంచి ఒక దీవెన ఏంటో తెలుసా? దేవుని కాపుదల. హల్లెలూయా, హల్లెలూయా. చురుగ్గా చెప్పాలి, హల్లెలూయా. మనం దేవుడి మందిరంలో ఎంత యాక్టివ్గా ఉంటామో ఇంటికి వెళ్ళాక అంత యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ ఎంత నీరసంగా బద్ధకంగా మొద్దులో కూర్చుంటాం, ఇంటికి వెళ్ళాక మన పరిస్థితులు అలాగే ఉంటాయండి. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం ఎంత ఆశీర్వాదం, ఎంత సంతోషంగా ఉంటే అంత సంతోషంగా ఉంటాం. ఆ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే నీవు దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకో. ఆ ఇంట్లో కుక్కని జాగ్రత్తగా చూసుకుంటే ఎలా వెళ్తాం? అలర్ట్గా వెళ్తాం. నిర్లక్ష్యంగా వెళ్ళిపోతామా? కుక్కందని బోర్డు చూస్తే ఎంత జాగ్రత్తగా వెళ్తాం? ఉందా లేదా? దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త అని దేవుడు చెప్పాడంటే ఏంటి అర్థం? ఎలా పడితే అలా ఉండకూడదు, ఎలా పడితే అలా ఇక్కడికి రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదాన్ని బట్టి నీకు దీవెన, అట్లా దీవెనైనా, నీ ఇంటికి వెళ్ళాక శాపమైనా, నీ ఇంటికి వెళ్ళాక దరిద్రమైనా, నీవు ఇక్కడ జీవించే విధానాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడే తీరు, ఇక్కడికి వచ్చి నువ్వు చేసే పరిచర్య, ఇక్కడికి వచ్చి నువ్వు చక్కగా ఆసక్తిగా దేవుడి వాక్యాన్ని వినడం, చక్కగా ఉద్యోగంగా చప్పట్లు కొట్టడం, నీ బలమంతటితో దేవుడిని ఆరాధించడం, ఇలా ప్రతిదీ కూడా నువ్వు దేవుడి మందిరంకి వచ్చినప్పుడు చేసిన దాని మీదే ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించి సంవత్సరం అంతా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్. దేవుని కాపుదల అనేది చాలా ముఖ్యమైన దీవెన. ఇప్పుడు మనకు దీవెన అంటే ఏమనుకుంటాం మనం? మనకి ఏదైనా వస్తే దీవెన, ఏదైనా మనకు కలిసి వస్తే దీవెన. హల్లెలూయా. ఏదైనా కలిసి వస్తే దీవెన కాదండి, అది మనల్ని కాపాడదు. డబ్బు కాపాడిద్దా? మరి అలాగే బంగారం కాపాడిద్దా? బంధువులు కాపాడతారా? ఎవరో కాపాడలేదు. తల్లిగా పిల్లోడు ఇబ్బంది పడదంటే తల్లిగా ఎవరు మనమే కాపాడలేం. ఎంత ప్రేమన్నా మన పిల్లలకి జ్వరం వస్తే ఆ జ్వరాన్ని నుంచి మనం కాపాడగలమా? కాపాడలేం. ఎంతోమంది తల్లులు వాళ్ళ పిల్లలు క్యాన్సర్తో బాధపడుతుంటే వాళ్ళ తల్లులు వాళ్ళ బెడ్ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటారు. కాపాడతారా? ఏది కూడా కాపుదల అనేది ఎంత మంచి దీవెన మీకు తెలియాలి. ఈరోజు ప్రార్థన ఈజీగా సాక్ష్యాలు చెప్పేస్తాం. ప్రభు నన్ను వారం అంతా కాచి కాపాడు. ఏం కాచి కాపాడుతున్నాడు తెలియాలిగా. అది నిజంగా ఎంత మంచి దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం అది. ఆయన ఎంతగా కాస్తున్నాడు. ఒక కాపలాకి మనం ఏమన్నా పెట్టుకున్నాం అనుకో ఎంతో ధైర్యంగా ఉంటుంది. కాపలా ఉంది కదా అని. మనకి ఇద్దరు బాడీ గార్డులను ఇచ్చారనుకో ఇంకా ధైర్యంగా ఉండిద్ది. ఇద్దరు ఉన్నారండి ఇంటి దగ్గర. అలాగే మన దేశ సరిహద్దుల్లో సైనికులు కాపలా కాస్తూ ఉంటారు. అవునా? వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారు కాబట్టే కదా మనం ఇక్కడ శుభ్రంగా తిని కంటి నిండా నిద్రపోతున్నాం. వాళ్ళకి అక్కడ కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు, వాళ్ళకి ఏ ఒక సదుపాయమో ఉండదండి. వాళ్ళు ఎంతో మరి అక్కడ ఆ బార్డర్లో యుద్ధం చేస్తా, ఆ చలికి, ఆ ఎండకి, ఆ యొక్క యుద్ధ వాతావరణంలో వాళ్ళకి తగిలిన దెబ్బలకి ఎన్నో ఇబ్బందులు వాళ్ళు పడతావు. అక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎన్నో కోల్పోయి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ భార్య పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ సుఖాలని, వాళ్ళ సంతోషాలని, వాళ్ళ ఆనందాలని, వాళ్ళ స్నేహాలని, వాళ్ళ యొక్క సమస్తాన్ని వాళ్ళు త్యాగం చేసి అక్కడ నిలబడి యుద్ధం చేస్తే ఇక్కడ మనం క్షేమంగా ఉంటున్నాం కదా. వాళ్ళు కనుక మన నిర్లక్ష్యంగానో భయపడో ఉంటే మనం క్షేమంగా ఉంటామా? ఉన్నాం. అందుకే మరి జై జవాన్ జై కిసాన్ అంటారు. ఎందుకని? ఉంది కదా పాఠం. కిసాన్ అంటే ఎవరు? కిసాన్ ద్రాక్ష జ్యూస్ కాదు. కిసాన్ అంటే రైతు. ఈ లోకంలో రైతు కూడా ఎంతో కష్టపడతాడు. అందరికీ కష్టం ఉంటుందండి. ఇష్టమైతే వెళ్తాం, లేదా లేదు. కానీ బాధ్యతతో కూడిన కొన్ని కష్టాలు ఉంటాయి. అవి తప్పదు, మనమే చెయ్యాలి. రైతు అన్నాడు, అతనికే తెలిసింది ఆ యొక్క ఎంత మంచిగా కష్టపడితే, ప్రయాసపడితే, రాత్రనక వర్షం వచ్చిన చీకట్లో కూడా వర్షం వస్తే పరిగెట్టాలి రైతు. వస్తే పొద్దున్న చూసుకుందాం అనుకుంటే ఆ చేనంతా పోతాయి. ఇక చీకట, పాములు ఉంటాయా,
ఏమైనా చూసుకోడు. ఎందుకంటే ఆయన పరిగెడితే, ఆయన కష్టపడితే, ఆయన పండిస్తే మనం తింటాం. ఆయనకి సెల్యూట్ చేయాలి. అలాగే అక్కడ కూడా వాళ్ళు ఏ టైంలో యుద్ధం వచ్చిందో, ఎలాంటి పరిస్థితుల్లో యుద్ధం వచ్చిందో తెలియదు. ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తారో, ఎవడు జ్వరపడతాడో దేశంలోకి, వాళ్ళకి ఏ టైంలో ఆర్డర్స్ వస్తాయో తెలియదు. వాళ్ళు అలర్ట్గా ఉండాలి. మేము వచ్చినప్పుడు వస్తామండి, అప్పుడు దాకా ఇంట్లో పడుకుంటుంటే కుదరదు. వాళ్ళు ముందుగానే దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రతిరోజు సాధన చేయాలి. వాళ్ళు పడుకునే టైం వేరు, వాళ్ళు తినే ఫుడ్ వేరు. అలా వాళ్ళు ఉంటేనే అక్కడ యుద్ధం చేయగలుగుతారు. అలా కొన్ని నియమ నిబంధనలు వాళ్ళకు ఉంటాయి. మిలిటరీ డిసిప్లిన్ అంటారు. అందుకే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. మరి ఇవన్నీ దేనికి అంటే కాపాడటానికి. మరి మన కంటికి కనిపించని కాపుదల దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు కదా అని నమ్ముతారా మీరంతా? ఏ రకాలుగా ఆయన మనల్ని కాపాడతాడు అనేది నేను రెండు మాటలు చెప్తా. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏమనుంది? రేపు రాబోయే, చదవండి మళ్ళీ అది, రాబోవు శోధన కాలములో, లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలం. రేపు రాబోయే శోధన కాలం అనేది ఉంది అని మీరు నమ్ముతారా? అది కూడా కొన్ని ఊర్లకు వచ్చిద్దా, కొన్ని పట్టణాలకి వరకే వచ్చిద్దా? రాబోయే ఒక శోధన భూమి అంతటి మీదకి. ఇక్కడ ఏమనుంది? లోకమంతటి మీదకి. ఇంకా ఈ ఊరు లేదు, ఆ దేశం లేదు, ఆ మారుమూల పల్లె లేదు, ప్రజలు లేరు, ఏమి లేదు, మొత్తం లోకమంతా, ఈ లోకమైతే భూలోకమంతా కూడా ఒక శ్రమ అనేది రాబోతుందని ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. మనం కూడా దేవుని రాకడ టైంలో భయంకరమైన శ్రమలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి, కరువులు వస్తాయి, మరి రకరకాల వైరస్ల వలన రకరకాల వింత రోగాలు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి. ఇవన్నీ మనం కూడా ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు వస్తాయి, కానీ నేనేం చేస్తాను అంటున్నాడు, శోధన కాలంలో నేను కాపాడతాను. మన కరోనా టైంలో దేవుడు మనల్ని కాపాడబట్టి మనం బ్రతికి బయటపడ్డాం. హల్లెలూయా. అలా ఎన్నో ఆయన కాపాడుతూ ఉంటాడండి. కాదే ఆ శోధన కాలంలో దేవుడు మనల్ని కాపాడతాడు అని మనం నమ్మాలి. ఒక్కోసారి ప్రకటన గ్రంథం చదవాలంటే భయం వేస్తుంది కదా. నేను చిన్నప్పుడు మామూలుగా, చిన్నప్పుడు అంటే పడి చిన్నప్పుడు కాదులే, ఇప్పుడు సపోజ్ 14-15 ఏళ్ళ నుంచి బైబిల్ చదివేటప్పుడు అంత చదివేదాన్ని, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళేదాన్ని కదా. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా కూడా భయం వేసేది. అది చదివితే నాకు ఒక రకమైన దిగులు వచ్చేసేది. ఇలా జరిగిద్దా ఇంకెందుకు బ్రతుకు అన్న ఫీలింగ్ వచ్చేసేది. మీరైనా సరే ప్రకటన గ్రంథం చదివినప్పుడు మీకు ఖచ్చితంగా భయం వచ్చేది. ఎందుకంటే ఆ శ్రమలు అలాంటి, ఆ భయంకరమైన బాధలు, అమ్మ ఇవన్నీ రేపు జరుగుతాయా, ఆల్మోస్ట్ 70% దేవుడు చెప్పిన జరిగిపోయినాయి. ఇక 30% జరగాల్సిన ఏంటి అంటే దేవుని రాకడలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎన్ని వింత జబ్బులు, వింత పరిస్థితులు, వింత సమస్యలు వస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. యుద్ధాలు, అన్యాయం, దౌర్జన్యం, రాజ్యం వెళ్ళే రోజులు, దేవుని బిడ్డల్ని హింసించే రోజులు. మన వీడియో పెట్టా, అది ఎక్కడ, ఎవరు, మన రాష్ట్రం కాదులే కానీ ఒక 2 స్త్రీలని కట్టేసి వాళ్ళని ఎంతగానో హింసిస్తున్నారు. ఎందుకు? యేసు ప్రభుని నమ్ముకున్నందుకంట వాళ్ళని. అలాంటి శ్రమలు కూడా వస్తాయి, ఇబ్బందులు పెట్టే మాటల వరకే. ఇప్పుడు మనం మాటల వరకే ఫేస్ చేస్తున్నాం, కొంతమంది అవి కూడా ఫేస్ చేయాలి. వాళ్ళైతే ఎంతగానో శరీరాన్ని కూడా హింసించే స్థాయికి వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు అంటున్నారు మేము వేసునామే అంటున్నారండి. వాళ్ళని కట్టేసి ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా వాళ్ళని చిత్రహింసలు పడుతున్నారు 2 స్త్రీలని. ఎంత ధన్యులో అనుకున్నా నేను. మనం ఒక మాట అంటే తీసుకోలేవు, అమ్మో అనేసారని. దేవుని నమ్ముకున్నందుకు ఎక్కిరిచ్చారు, దేవుని నమ్ముకున్నందుకు అన్నారు, దేవుని నమ్ముకున్నందుకు ఫంక్షన్ పిలవాలి, దేవుని నమ్ముకున్నందుకు మమ్మల్ని చిన్న చూపు చూశారు. ఇదే తట్టుకోలేము మనం. ఇంకా అంత పెద్ద శ్రమ మనం ఏం తట్టుకుంటాం? కానీ దేవుడు అంటున్నాడు లోకమంతటి మీదకి రేపు శ్రమ రాబోతుంది. ఎవరైతే ఓర్పు విషయమే పైన అంటాడు, ఇందాక మీరు చదివిన వాక్యాలని, నా ఓర్పు విషయమై ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ శ్రమలో నుండి నేను కాపాడతాను. మీరు కాపాడబడాలంటే ఓర్చుకోవడం నేర్చుకోండి. ముందు ఓర్చుకోకుండా మీరు ఏమీ కూడా దేవుడి దగ్గర నేర్చుకోలేరు. మీరు నేర్చుకోకుండా ఆయన కాపుదలలో ఉండరు. ఆయన కాపాడతాడు. ఎలా కాపాడతాడు చూద్దాం. అదే 2 తిమోతిలోకి రండి. 2 తిమోతి 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. 2 తిమోతి 4వ అధ్యాయము 18వ వచనం. ప్రతి దుష్కార్యము నుండి
నుండి కూడా దేవుడు మనల్ని కాపాడతాడండి. అంటే కొన్నిసార్లు దుష్కార్యములు అంటే చెడ్డ కార్యాలకు మనం వెళ్ళిపోతాం, లేదా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడు వాటిల నుండి తప్పిస్తాడు. ఎందుకంటే వాటిలోకి వెళ్ళామనుకోండి, తర్వాత వెళ్ళడం వలన మనకు కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు రాకుండా ఉండాలంటే ముందు మనం అక్కడికి వెళ్ళకుండా దేవుడు తప్పించాలి. కొన్ని దుష్కార్యములు, సినిమాకి రమ్మంటారు, తాగుబోతులు విందులు ఉంటాయి, ఏవో ఉంటాయి, ఇంకా రకరకాల సంబంధించిన ఫ్రెండ్స్ అంటారు, అలా ఏం కాదు, ఒక్కసారి ఏం కాదులే, ఇది కొంచెం తిని ఏం కాదులే, అదంట ఇదంట అని ఏదో చెప్తారు లాజిక్లు. ఏం చెప్పినా నువ్వు వాటి నుండి తప్పించుకోగలుగుతున్నావు అంటే, అది విడిపించుకొని వచ్చావు అంటే దేవుడు నేను కాపాడుతున్నట్టే. అలా ఎన్నో మనల్ని నష్టపరిచేవి, ఎన్నో మనల్ని మరి శ్రమల పాలు చేసేవి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడంట, తప్పిస్తాడు. అలాంటివి తప్పిస్తాడు. ఇవి మనకు కనపడవండి. మనకు కనపడేది ఏంటంటే కింద పడంగానే దెబ్బ తగలకుండా ఉంటే అవి దేవుడు కాపాడాడండి. అవి కాపాడేది అయ్యే కాపాడతాడు. కింద పడినప్పుడు బొవికలు ఇరగకుండా, ఎముకలు ఇరగకుండా, రోగం వస్తే పెద్దగా మనకేమి డబ్బు ఖర్చు అవ్వకుండా, లేకపోతే పెద్దగా నష్టపోకుండా కాపాడతాడు. అవి కాపాడలే. కానీ అంతకు మించిన ఇంపార్టెంట్ అయినవి ఉన్నాయి నేను చెప్పేది ఇప్పుడు. ప్రతి దుష్కార్యము నుండి కూడా దేవుడు మనల్ని కాపాడి ఆయన పరలోక రాజ్యంలోకి మనం ఉండాలంటే ముందు ఈ దుష్కార్యం నుండి కాపాడితేనే కదా. అందులో కనుక వెళ్ళి అనుకో, ఆ పాపంలో పడి అట్లాగే అపవిత్రపరుచుకొని పరలోకం తీసుకెళ్ళడానికి అవకాశాన్ని కోల్పోతాం. అందుకే ముందు దుష్కార్యము నుండి కాపాడతాడు. ఎన్ని దుష్కార్యాలు ఈ లోకంలో ఎన్ని జరుగుతున్నాయండి చెప్పాలంటే. ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని పాపం విందులు, ఎన్ని చిందులు, ఎన్ని లోక సంబంధమైన డ్యాన్సులు, లోక సంబంధమైన మరి విచ్చలవిడిగా స్త్రీలు పురుషులు మరి చెడిపోయే ఆ యొక్క పాపానికి దారి తీసే ఆ యొక్క ఆటపాటలు, ఆ చూపులు, ఆ యొక్క స్పర్శ, ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో మనకి అలాంటి అవకాశాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఆఫర్స్ వస్తూ ఉంటాయి. కానీ ప్రభు వాక్యం గుర్తుంటే నువ్వు కాపాడబడతావు. ప్రభు వాక్యం అనేది నీకు ఒక కంచిలా ఉంటుంది. లేదనుకో ఏముంది, నువ్వు కూడా వెళ్తావు. ఇప్పుడు యేసేపుని ఆ యొక్క స్త్రీ చేపట్టుకొని లాగింది, అవునా కదా? యేసేపుని తన యజమానే రాలు భార్య ఆమె, తను ఎంతో అందంగా ఉన్నాడని తన మీద మనసు పడిందంట ఆ స్త్రీ. మనసు పడి రా మనందరం పాపం చేద్దాం అన్నట్లుగా లాగితే, తను నా యజమాని భార్య కదా, అయినా నేను ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, నాకు మంచి ఛాన్సు, ఇలాంటి అఫైర్స్ పెట్టుకొని ఈ లోకంలో బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, పడిపోయిన వాళ్ళు, అలాంటి అఫైర్స్కి పడిపోయిన వాళ్ళు. కానీ వాటి నుండి తప్పించుకోవడం గొప్ప విషయం, అది దేవుడు కాపుదల. వాటిలో పడిపోయి ఏదో దానికి రాజీ పడిపోయి బ్రతకడం దేవుడి కాపుదల కాదు. నీకు దేవుడి కాపుదల పోయింది. దేవుడి కాపుదల అంటే ఏంటంటే పాపాన్ని నుంచి దూరంగా పరిగెట్టడం, దాన్ని తప్పించుకోవడం, దాన్ని వద్దనడం. యేసేపు అందుకే తను అది వదిలించుకొని దూరంగా పారిపోయినందుకే కదా దెబ్బలు వచ్చినాయి ఆయనకి. పాపం నుంచి తను పారిపోయినందుకు అతన్ని జైల్లో వేయించింది ఆ స్త్రీ. ఎన్నో బాధలు పడ్డాడు, అయినా సరే పరిశుద్ధతను మాత్రం కాపాడుకున్నాడు. అందుకే సింహాసనం ఎక్కాడు. మన జీవితంలో మనల్ని పాపంలోకి లాగడానికి ఎన్నో ఛాన్సెస్ అపవాది పంపిస్తూ ఉంటాడు. ఎన్నో రకాలుగా మనల్ని అపవిత్రపరచడానికి మనుషులు పంపిస్తూ ఉంటాడు. మనం మొహమాటానికో, లేకపోతే అనుకుంటారనో, లేకపోతే తప్పదనో, లేకపోతే ఏదో లాభం వచ్చిద్దనో మనం కనుక దిగజారామా, ఒక్క అడుగు పోయింది దేవుడు కాపుదల. దేవుడు నిన్ను కాపాడపోతే ఎలా ఉంటుంది? దావీదు అంటాడు కదా, అయ్యా మనుషులు నా మీదకు లేచినప్పుడు నీవు నన్ను కాపాడకపోతే వాళ్ళు నన్ను ప్రాణాలతోనే మింగివేస్తారు. దేవుడు కనుక నిన్ను కాపాడపోతే మనుషులు ఆడుకుంటారండి, ఫుట్బాల్ ఆడినట్టు ప్రతి ఒక్కరు ఆడుకుంటారు, చిన్న పిల్లలతో సహా ఆడుకుంటారు, మింగినట్టుగా ఆడుకుంటారు. అంటే చిన్న పిల్లలు కూడా మళ్ళీ తినేస్తావా ఏంటి అంటారు కదా, ఏంటా చూపు తినేస్తావా అంటారు కదా. దేవుడు కాపుదలు అంటే తినేరు, సైలెంట్గా ఉంచుతాడు వాళ్ళని, నోరు మూస్తాడు వాళ్ళని. లేదనుకో అందరూ లేస్తాయి నోర్లు, మింగేస్తారంట దేవుడు కాపుదలగా లేకపోతే. ఎప్పుడు పోతాయి కాపుదల? నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించకపోతే నీకు దేవుడు కాపుదల నీ కుటుంబానికి, నీకు, నీ బిడ్డలకు ఉండదు. నువ్వు అపవిత్రపరచబడుతుంటే నీకు దేవుడి కాపుదల ఉండదు. అందుకే మనం ఎప్పుడు కూడా కాపాడబడాలి అంటే ముందు మనం అయ్యో నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, నా మాటలు ఎట్లా ఉన్నాయి, నా ప్రవర్తన ఎట్లా ఉంది, నేను ఎలా ఉన్నాను అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు కాపుదల లేకపోతే మనం కాపాడబడం.
ప్రతి దుష్కార్యము నుండి మనల్ని దేవుడు కాపాడతాడు. కాపాడనా కూడా నేను వెళ్తానంటే మనం దేవుడు ఏం చేస్తాడు, వెళ్ళు బురదలోకి అని వదిలేస్తాడు. చాలా వరకు ఆయన కాపాడతాడు, అలాంటివి తప్పిస్తూ ఉంటాడు, జ్ఞానం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. లేదు ఇక్కడ వద్దు నువ్వు, లేదంటే వద్దు నువ్వు అట్లా అటెండ్ అవ్వద్దు అక్కడ, లేదు ఇక్కడ ఎక్కువ మాట్లాడద్దు నువ్వు అని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తాడు. అయినా మనం వ్యతిరేకంగా చేస్తాం కొన్నిసార్లు. మనకు అనిపించినా కూడా అది తినొద్దని దేవుడు చెప్తున్నా, మనసులో అనిపిస్తున్నా, అక్కడ వెళ్ళొద్దు అని దేవుడు మనసులో అనిపిస్తున్నా, పరిశుద్ధాత్ముడు వాళ్ళతో ఎక్కువ మాట్లాడక అపవిత్రపరచబడతావు వాళ్ళ మాటల ద్వారా దేవుడు మనతో బోధిస్తున్నా, అయినా మన మనసులో అనిపించినా కూడా వాళ్ళతో ఇంకా కూర్చొని కాసేపు మాటలు, వాళ్ళతో కూర్చొని కాసేపు ఏకీపించడం, వాళ్ళతో బూతులు కాసేపు వినడం, లేదంటే అపవిత్రమైన తినడం, అపవిత్రమైన తెచ్చి ఇంట్లో పెట్టడం, ఇలా ఎన్ని రకాలుగా మనం కాపుదలను పోగొట్టుకుంటున్నామో తెలుసా. దేవుడేమో తప్పించాలని ఆలోచన చెప్తామంటాడు, తప్పిస్తాడు. మనం ఏమో కావాలని కొని తెచ్చుకొని సమస్యలను ఇంట్లో పెట్టుకుంటున్నాం. కాబట్టి మన జీవితంలో దేవుడు కాపుదల అంటే ప్రతి దుష్కార్యము నుండి ఆయన మనల్ని సంవత్సరం అంతా కూడా కాపాడాలి అంటే నువ్వు ఏ అపవిత్రతని అంటించుకోవద్దు, మురికి అంటించుకోవద్దు. వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా జీవించు. ఇంకా ఆయన మనల్ని ఎలా కాపాడుతాడో చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం తీయండి ఫాస్ట్గా. కీర్తన 17:8. చాలు. ఎట్లా కాపాడుతాడంట దేవుడు మనల్ని? కనుపాప. ఇప్పుడు మన కనుపాప ఎన్నిసార్లు అరుపుతాం, ఎన్నిసార్లు మనం లెక్కేయలేము. ఇప్పుడు సపోజ్ ఏదన్నా వచ్చిందనుకో, కన్ను ఆటోమేటిక్గా ఎలా మూసిపోద్ది కదా. దేవుడు కాపుదల అలా ఉంటుందంట. ఆయన కాపాడితే అలా ఉంటుంది, అలా తప్పిస్తాడు ప్రమాదాలు. ఆ కనుపాప ఎలా ఉంటుందో ఇంకా మనం బాడీలో సున్నితమైంది ఏంటంటే అదే కనుగుడ్డు. ఈ కనుపాపని ఎలా కాపాడుకుంటుందో ఆ కన్ను రెప్పలో దేవుడు కూడా మనల్ని అలా కాపాడతాడంట. నువ్వు భయపడద్దు. ఈ సంవత్సరం అయ్యో 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 అని దేవుడు వాక్యానుసారంలో జీవిస్తే దేవుడు నిన్ను రోగం నుండి, శత్రువుల నుండి, మనుషుల మాటల నుండి, నాకు ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి తెలుసా, మనుషుల మాటల నుండి కలుగు నొప్పి నీకు అని ఎన్ని రకాల మాటలు వస్తాయో, కానీ దేవుడు అంటున్నాడు నీకు ధైర్యంగానే ఉంటావు, నీకు ఓదార్పుగా నేను ఇస్తాను. అంటే మాటలు అయితే రెడీగా ఉన్నాయి, కానీ ఈ వాక్యాన్ని బట్టి నేను ఏం చేయాలి? ఆ మాటలు అలా అన్నారు ఇలా అన్నారు కుంగిపోకుండా దేవుడే నాకు ఓదార్పిస్తాడంట. మనుషుల మాటల వలన కలుగు నొప్పి కలగకుండా నేను దాచెదను. అంటే ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల పోరాటాలు ఉన్నాయో మనిషికి. ఇక్కడ ఏమంటున్నాడు 17వ వచనంలో అని చదవండి. కనుపాప వలె, కనుపాపలాగా దేవుడు మనల్ని కాపాడుతాడు. నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఏ ఇబ్బంది ఉందో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నన్ను ఎవరు చోట్ల, నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నన్ను ఎవరు కాపాడతారు, అమ్మో తింటే భయం అంట, అమ్మో ఇక్కడికి వెళ్తే భయం అన్న భయం పెట్టుకోవద్దు. దేవుడు కాపుదల ఉంది, నువ్వు ధైర్యంగా ఉండు. ఆమేన్. నీ బిడ్డలకి దేవుడి కాపుదల ఉంది. ఆయన మనల్ని కనుపాపలా కాపాడుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు కనుపాపలా కాపాడబట్టేగా వాళ్ళు అన్ని లక్షల మంది అభివృద్ధి చెందారు. వచ్చినప్పుడు మాత్రం కొద్దిమంది, 6 లక్షల మంది. కానీ కనానికి వెళ్ళేసరికి వాళ్ళ పిల్లలు ఇంతమందిని ఎలా అండి ఆయన ఒక అరణ్యంలో అంత వాళ్ళకి ఫుడ్ ఇచ్చి, వాళ్ళకి నీళ్ళు ఇచ్చి, వాళ్ళకి బట్టలు మాసిపోకుండా, బట్టలు మాయకుండా ఉంటాయా? మన ఇక్కడ ఉంటేనే సాయంత్రానికి మాస్తాయి కదా. ఆడు మొన్న ఒక రోజులోనే ఎట్టున్నాడు, ఈ గుడివాడు మురికంతా ఆడికే ఉన్నట్టుగా తయారయ్యాడు పొద్దునుంచి సాయంత్రానికి. మనమే ఎట్లా ఏసీ రూమ్లో ఉన్నవాడైనా అలా వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చొని మళ్ళీ నీట్గా ఇంటికి వెళ్ళినా కూడా ఆడి బట్టలు ఏం చేస్తాడు? మాసిపోతాయి, దుమ్ము పడిద్ది కదా. కానీ దేవుడు కాపుదలంట అలా 40 సంవత్సరాల అలాగే బట్టలు మాయలేదంట, చెప్పులు అరగలేదంట. అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో దేవుడి కాపుదల తెలుసా. అందుకే ప్రభువు ఆశీర్వాదాలు అంటే ఏదో బిల్డింగ్ కట్టడం, బంగారం కొనుక్కోవడం, డబ్బు సమృద్ధిగా ఉండడం కాదండి. ముందు ఆయన ఫస్ట్ దీవెన ఏంటో తెలుసా? నీ కాపుదల నా బిడ్డలకి ఇవ్వయ్యా, నా కుటుంబానికి ఇవ్వు, నా భర్తకి ఇవ్వు. బయటికి వెళ్తున్నారు, వస్తున్నారు, నేను బయటికి వెళ్తున్నాను, నా కుటుంబం, నా బిడ్డలు బయటికి వెళ్తున్నారు. ఇప్పుడు బిడ్డలు వెళ్తున్నారండి, ఆడపిల్లల మీద ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయి, ఎంత రౌడీలుగా ఉన్నారు జనం, ఎంత క్రూరంగా ఉన్నారు. ఇంత పిల్లలు భయంకరంగా నోట్లో బ్లేడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు, గంజాయి తాగి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఆడపిల్లలు ఫేస్ చేస్తున్నారు, మగపిల్లలు ఫేస్ చేస్తున్నారు.
ఏ పాపంలో నా బిడ్డ బయటికి వెళ్తున్నాడు పడకుండా, ఏ దుష్టుడి కన్ను నా బిడ్డల మీద పడకుండా, నా బిడ్డలు క్షేమంగా ఇంటికి రావాలయ్యా, నీ కాపుదల ఇవ్వయ్యా అని అడగాలి. ఆ కాపుదల ఎన్ని కోట్లు పెడితే వచ్చింది? మనం 10 మంది బాడీ గార్డులు పెట్టినా వచ్చిందా? బాడీ గార్డులు ఉన్న వాళ్ళని చంపేలేదా? చెప్పరండి. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళని కూడా చంపేశారు. అంటే దేవుడు కాపుదల అంతకు మించి. కాబట్టి ఆయన కాపుదల అనే ఆశీర్వాదం మనకు ముందు కావాలండి. దేవుడు కాపాడుతున్నాడు, పోయిన సంవత్సరం అంతా కాపాడాడు కాబట్టి నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నావు, నీ బిడ్డలో నీ కుటుంబం సంతోషంగా ఉన్నారు. ఎంత మంచి ఆశీర్వాదం అది. దాన్ని పెట్టి స్తుతించట్లేదే, ఇంకా ఏదో చేయలేదు ఏం చేయాలి అంటే, నీ దీవెనంటే డబ్బేనా, బంగారమేనా, అన్నీ కొనుక్కోవడమేనా? అవన్నీ కూడా ఫస్ట్ ఆశీర్వాదం కాదండి. మనం సంతోషంగా క్షేమంగా మన బిడ్డలు బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నారా, మన ఒక భర్త బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నాడా, మనం బయటికి వెళ్ళి క్షేమంగా లోపలికి వస్తున్నామా, ఏ దుష్టుడు ఏ టెన్షన్ లేకుండా పిల్లలు ఉన్నారా? ఎంతమంది ఆడపిల్లలు బయటికి వెళ్తే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరి కన్ను పడకుండా దేవుడు తీసుకొస్తున్నాడే మన పిల్లల్ని. మగపిల్లలు బయటికి వెళ్తే రకరకాల ఫ్రెండ్స్ లాగేస్తున్నారు. వీళ్ళు మంచోళ్ళనే వీళ్ళు ఉంచరు, లాగేస్తారు. రారా 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 అని ఏదేదో అలవాటు చేస్తున్నారు. పాడైపోవట్లా. దేవుడి కాపుదలు ఉంటే ప్రభు వాళ్ళకి ఆ మనసు ఇవ్వడం, ఆ వద్దుర వెళ్ళిపోతా ఇంటికైనా వచ్చేస్తారు. అలా ఎన్ని కాపాడుతున్నాడు నీకు తెలియట్లేదే. వాళ్ళు క్షేమంగా వస్తున్నారు, నా బిడ్డలు ఎంత మంచోళ్ళు, నా భర్త ఎంత మంచోడు నా అనుకోకు. వాళ్ళకి దేవుడు కాపాడుతున్నాడు కనుక ఆ మనసు వాళ్ళకి రాకుండా నీ కుటుంబంలో వాళ్ళకి క్షేమంగా తీసుకొస్తున్నాడు ఎక్కడ తిరిగినా. హల్లెలూయా. అందుకు దేవుని స్తుతించాలి. కను పాపను కాపాడినట్టు మనల్ని కాపాడుతున్నాడట. కంటి పాప ఎంత చక్కగా దేవుడు కాపాడతాడు చూద్దాం. అదే ఒక జకర్యా గ్రంథంలోకి రండి. జకర్యా గ్రంథం 2:8 కూడా చదవండి. జకర్యా 2:8 జకర్యా. చాలండి. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినవాడు అంట. ఎంత అద్భుతమైన మాట తెలుసా? అంటే మనల్ని దేవుడు ఎంతగా చూసుకుంటున్నాడు అంటే కంటి పాపల. ఆయన మన కంటి పాపను మనం ఎలా చూసుకుంటాం, మనం చూసుకోకపోయినా కన్ను చూసుకుంటుంది. ఆటోమేటిక్గా అది మూసేస్తుంది. ఏదన్నా వస్తే అంటే తొందరగా అలర్ట్ అయ్యేది ఏంటి? మన కన్ను రెప్పలు కదా. దేవుడు అంట మన కనుగుడ్డిని ముట్టుకోగలరా? మనమే ముట్టుకోము. మనది మనం ముట్టుకొని చూడండి, వెంటనే కన్ను ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. ఆయనంట మనల్ని కనుగుడ్డులా చూస్తున్నాడంట. అంటే ఎంత సున్నితంగా. దాన్ని ఎవ్వరు కూడా ముట్టుకోలేరు, దాన్ని ఎవరు కూడా టచ్ చేయలేరు. అంత కాపుదలంట దేవుడు మన పట్ల. ఆయన బిడ్డలుగా మనకి ఉన్న మొదటి ఆశీర్వాదం ఏంటంటే అదేనండి. హల్లెలూయా. చాలామందికి తెలియదు దేవుడు ఏం చేశాడు అనుకుంటారు. దేవుడు కాపుదలను ఉన్నావు, నీకు తెలియట్లేదా? నువ్వు గ్రహించలేకపోతున్నావా? బయట వాళ్ళకి అది లేదు. చాలామంది నీ పక్కన ఉన్న వాళ్ళకి తెలియట్లేదు, అది కోల్పోతున్నారు కదా. మాకు ఎలా అయిందండి, అలా అయిపోయిందండి, ఇలా పడ్డామండి, అలా వెళ్ళామండి, అక్కడ యాక్సిడెంట్ అయిందండి. చిన్న యాక్సిడెంట్లకి పెద్ద దెబ్బలు తగిలి నువ్వు కింద పడినా నువ్వు మళ్ళీ లేచి చక్కగా తిరుగుతున్నావు. దేవుడు చిన్న దెబ్బతో దాన్ని అలా అని పట్టుకుంటాడు కనుక అక్కడ ఎంతో పెద్ద దెబ్బ తగలాల్సిన చిన్న దెబ్బలతో పోతుంది. నేను బండి మంచి పడినప్పుడు అదే అనుకున్నా. నేను పడ్డ పొజిషన్ నాకు తెలుసు. ఖచ్చితంగా తలకాయ పగలాల్సింది, ఏ కాలో ఎరగాల్సింది. కానీ దేవుడు కాపాడాడు కనుక ఒక చిన్న గీత, అది కూడా ఒక కాలు మీద ఒక చిన్న జస్ట్ రోడ్డు గీసుకుంది. అది కాదు అక్కడ జరగాల్సింది. నాకు తెలుసు. నేను ఎంతగానో దేవుని స్తుతించా. ఎందుకంటే నేను పడిన పొజిషన్ బట్టి నాకు పెద్ద దెబ్బ తగలాలి. ఆయన ఎంత మోసాడు ప్రభావం, ఎంత ఎత్తు పట్టుకున్నావయ్యా తగలకుండా అని ఎంతకన్నా దేవుని స్తుతించాను. ఎప్పుడైనా దేవుని స్తుతిస్తున్నామని జ్వరం వస్తే అందరిలాగా నీరసం 15 రోజులు 20 రోజులు నెల రోజులు పడుకుంటున్నావా? ఈరోజు జ్వరం వస్తే లేచి తిరుగుతున్నావుగా. ఆయన కాపాడకుండా లేచి తిరుగుతున్నావా? నీ బలాన్ని బట్టి తిరుగుతున్నావా? నువ్వు వేసుకున్న మందుని బట్టి తిరుగుతున్నావు అనుకుంటున్నావా? వేరే వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకొని చూడు, అప్పుడు అర్థమైంది దాని కాపుదల ఎలా ఉంటుంది. మన విజయ సాక్షి చెప్పాడు కదా, డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఇప్పటికీ. మొన్న ఎవరో నాకు ఈ మధ్యన ఫోన్లు చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో వెళ్ళిన దగ్గర నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఒకళ్ళు చెప్పారు,
మధ్య రీసెంట్గా ఒక సహోదరి ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి. డెంగ్యూ ఫీవర్ వచ్చి 6 నెలలు అయిందంట. 6 నెలలు అయినా ఇంకా కోలుకోలేదంట. ఇంతవరకు ఇంకా బయటికి వెళ్ళలేకపోతున్నారంట పనికి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఉన్నారేమో ఒకవేళ దేవా నువ్వు ఇంతగా మమ్మల్ని అయితే లేపుతున్నావని నేను మళ్ళీ దేవుని స్తుతించా, బయట పరిస్థితుల్లో ఉన్నాయా అని. ఎన్ని విషయాల్లో కాపాడుతున్నాడండి. దీన్ని ఎత్తిపెట్టి స్తుతించకుండా, కృతజ్ఞత మనసు రాకుండా దేవుణ్ణి ఏదో చేయలేదని ఆ ఒక్క పాయింట్ ఎంతసేపు మన కళ్ళ ముందు డబ్బే కనిపించింది. ఇక అది లేకపోతే దేవుడు ఏమి చేయనట్టే. ఆయన ఎంత కాపాడుతున్నాడు, కనుగుడ్డిలాగా మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని ఎంతగా దేవుని కృతజ్ఞత కలిగి స్తుతించవచ్చు. ఆ కాపుదలు లేక ఎంతమంది బయట ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, నశించిపోతున్న వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు లేరా? హల్లెలూయా. దేవుడు కాపాడతాడు అన్న ఒక ధైర్యంతో నేను డాన్ని ఫ్రీగా వదిలేసేదానండి. వాడు ఎంత దూరంలో మీకు తెలుసు కదా. వాడు అస్సలు ఉండడు, చాలా కష్టం అండి ఆపడం. కింద నుండి గేటు కింద కొంచెం వాడు సన్నగా ఉంటాడుగా, కింద నుండి వెళ్ళిపోయేవాడు. ఆ గేట్ ఒక్కరవే ఉండిద్ది. ఇప్పుడు ఆ స్టాండ్కి ఉన్నంత హైట్ కూడా ఉండదు, అందులోంచి దూరేసేవాడు. అంత సన్నగా ఉండేవాడు అనమాట. దూరి వెళ్ళిపోయి రోడ్డు మీద వెళ్ళిపోయేవాడు, ఎటొకటి అడ్డం పడిపోయాడు. అడిగి ఇంకా తెలిసేది కాదు. అంటే బళ్ళకి ఎన్నిసార్లు బండి కింద పడ్డాడు. నేను లోపల ఉంటాను, బయటికి వెళ్ళేసరికి ఎవరో ఒకరు మీ అబ్బాయి బండి కింద ఏమీ తగలదు. మళ్ళీ ఒకసారి నా కళ్ళ ముందే పడ్డాడు. వెళ్ళి అయిపోయాడు అనుకున్నాను. నేనైతే 2 చక్రాల మధ్యలో పడ్డాడు. వెళ్ళి ఎక్కేసిందో మరి ఎక్కలేదో, దేవుడు ఎలా ఆపాడు అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. నేను ఒకటే మనసులో ఎలా అనుకుంటాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తా. చర్చిలో కూర్చుంటే లెగవడం నాకు అలవాట్లేదు, లేకుండా కూర్చునేదాన్ని. అక్కడేమో ఎవరో ఒకళ్ళు చెప్పాను, మీ అబ్బాయి అక్కడ మెట్లు ఎక్కుతున్నాడని. ఇక్కడ ఉండి ప్రార్థన, నేనైతే లగన వాడిని అయితే అబ్బాయ్యా వెళ్ళేవాడు కాదండి. మెట్లెక్కి అంటే పడిపోయేవాడు కాదు. అలా ఎన్ని కాపుదలు ఉంటాయోనండి దేవుడు మనకి, ఆయన్ని కనుక స్తుతించాలంటే. మరి కోటాలకు వెళ్ళిపోయినప్పుడు ఆడు వచ్చేసేసి ముందే వచ్చేవాడు 4 కాడు స్కూల్కి వెళ్ళి. వాడు ఏం చేసేవాడు అనుకున్నారు, అన్నీ అల్లరి పనులేగా చేసేవి. నేను అట్లా అర్థం చూసేవాడు. వీడేం చేసేవాడు, నేను కోటానికి వెళ్ళి వచ్చేసరికి 5 అలా అయిందనుకో, వీడు కూడా స్టవ్ వెలిగించి అప్పుడు 2:30కే పంపించానండి. ఎందుకంటే ఆయన భరించలేక స్కూల్కి 2:30 ఏళ్ళకే వచ్చి ఆనందకి ఎంత అమ్మాయి ఇప్పుడు ఆడికి 4 వచ్చినాయా, అయితే ఆడికన్నా చిన్నోడేడు. ఏం చేసేవాడు, వచ్చి పెనం పెట్టి ఈ ఫ్రిడ్జ్లో పాలుంటే తీసి దాని మీద సుయ్యి అనేది కదా, సుయ్యి అనగానే మళ్ళీ కాసేపు అది సుయ్యి అని మొత్తం మాడేదాకా ఉండేవాడు. మళ్ళీ కొంచెం పోసేవాడు సుయ్యి, అలా చేస్తుండేవాడు. ఆ పక్కన వచ్చి అమ్మ మీ అబ్బాయి ఏదో ఒకటి చేసి ఇల్లంతా ఏదో చేస్తాడు, అమ్మగారు మీరు వెళ్ళిపోతున్నారని అన్నీ ఎంత కాపాడు. మనకి ప్లగ్గుల్లో అన్నీ పెట్టడం, రోడ్ల మీద వెళ్ళిపోవడం, చాలా అమ్మ అంటే చాలా. ఆయా కూడా ఏమండి మా వల్ల కాదండి, ఎంతమంది పిల్లలు చూసాం కానీ మా వల్ల కాదు. గేట్లెక్కి వచ్చేవాడు అంట బయటికి. అంత అల్లరోడిని దేవుడు అంత సైలెంట్గా చేశాడు. రోడ్డు మీద నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్ గేట్లో అడుగు పెట్టే వరకు బేభత్సం చేసేవాడు. నేను రాను స్కూల్కి అని. స్కూల్లో ఇలా జస్ట్ ఇలా అడుగు పెట్టంగానే తలకాయలా దించుకుని వెళ్ళిపోయాడు. ఇంకా నాయక కూడా చూసేవాడు కదా, అదేంటో మరి ఎంతగా. ఆడు అసలు స్కూల్కి వెళ్ళడానికి నాకు ఒక దిగులు పట్టి ఉంది ఫస్ట్లో. ఈడు ఎంత అల్లరిగా ఉన్నాడు, స్కూల్కి వెళ్ళాడు, ఈడి జీవితం ఏమైద్దారు అంత అల్లరాడు. కానీ దేవుడు అలా ఆయన కాపుదల్లోనే ఎన్నిసార్లు కాపాడాడు వాడిని. అయితే అలా ఎన్నిసార్లు మన బిడ్డల్ని మనల్ని కాపాడుతున్నాడు. అదే అనుకుంటా నేనైతే, నన్ను ఎత్తి పట్టుకొని తీసుకొస్తున్నావయ్యా. ఇవన్నీ దేవుని స్తుతించాల్సిన విషయాలండి. మన బిడ్డల విషయాల్లో కానీ, మన ఆరోగ్య విషయాల్లో, మన యొక్క ప్రయాణ విషయాల్లో, ప్రతి విషయంలో దేవుని మనం ఎంతగానో స్తుతించాలి. హల్లెలూయా. చూద్దాం ఇంకా